హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిరియాల రసం అయితే చేస్తున్నాను. మనకు కావాల్సినవి జీలకర్ర, మిరియాలు, ధనియాలు మూడు ఐటమ్స్ తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. ఇది జలుబు చేసిన వాళ్ళకి, ఫీవర్తో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. రసము నోరు టేస్ట్ ఉండకపోతే చేసుకొని తినవచ్చు. ఇందులో ఇప్పుడు మనం అది పక్కకు పెట్టుకున్న తర్వాత టమాటోస్ పెట్టుకోవాలి, యాడ్ చేసుకోవాలి. చింతపండు, టమాటా రెండు కలిపి మిక్సీ పడుతున్నాను నేను. సపరేట్గా కాకుండా మనము స్మాష్ చేసుకున్న పర్లేదు. టమాటాని నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. దాంట్లోనే దొడ్డుప్పు వేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అదైతే వేసుకోండి. నేను దొడ్డుప్పు అయితే వేసుకున్నా, మిక్సీకి వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, నాకు ఈ విధంగా అయితే వచ్చింది. చింతపండు కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను నేను, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు మనం పోపు కోసం రెడీ చేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి బాగా ఆయిల్. ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అందులోనే ఒక 4 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నా. ఒకసారి కలుపుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. మిరియాల పొడి తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రసము. ఎంతమందికి తెలిసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది రెసిపీ. ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటో రసం ఉంది కదా, చింతపండు టమాటో రసము, అది అందులో వాటర్ యాడ్ చేసుకొని మనం పోపులు అయితే వేసుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు రసానికి. లూజ్గా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, చిక్కగా ఉంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం లూజ్గానే వేసుకున్నా కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకున్నా. బాగా మసలనివ్వాలి. నేనైతే మళ్ళీ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంతమంది మళ్ళీ కారం వేసుకోరు మిరియాల రసంలో. నేనైతే కారం యాడ్ చేసుకున్నా, స్పైసీ అనేది ఎక్కువ ఉండాలని చెప్పి. ఉప్పు, కారం యాడ్ చేసుకున్నా. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసాను, ఒక 4. కొత్తిమీర వేసుకున్నాను పైనుండి. చూడండి, ఇప్పుడైతే మనకి ఈ రకంగా మరగడం స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు వచ్చిన స్టైల్లో నేనైతే ట్రై చేసిన. ఫస్ట్ టైం నేను ఇలా చేయడము. ఎప్పుడైనా ఉడకబెడతాను టమాటాలు, ఇలా పచ్చిగా అయితే మిక్సీ పట్టలేదు. ఫస్ట్ టైం నేను పచ్చిగా మిక్సీ పట్టిన. చింతపండు అది వేసి మిక్సీ అయితే పట్టుకున్నా. చూడండి, మనకు ఇప్పుడు తర్వాత వచ్చేసి ఈ రకంగా అయితే కొంచెం చిక్కగా అనేది అయ్యింది రసము. జలుబు చేసిన వాళ్ళకి ఇది పక్కా అండి. కంపల్సరీ వేడి అన్నంలోకి ఇలా వేడి చారు వేసుకొని తింటే గొంతు నొప్పి ఏదైనా ఉన్నా, గొంతులో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా, జలుబు, నోస్ మొత్తం బ్లాక్ అయిపోయినా కూడా మనకి రిలీఫ్ అనేది ఉంటుంది మిరియాల రసంతో. చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.